ఇక మేష సంక్రాంతి, సూర్య భగవానుడు అశ్విని మొదటి పాదంలోకి ప్రవేశించి మేష రాశిలోకి రావడాన్ని ఆ మేష సంక్రాంతి అని అంటాం. ఈ మేష సంక్రాంతి వల్ల కూడా వాతావరణము, సమాజంలో అనేకమైనటువంటి కొంత విచిత్ర పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కొంత కలహప్రదమైనటువంటి వాతావరణం కనపడుతుంది దేశాల మధ్య, అలాగే సమాజంలో కొంత కలహప్రదాలు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం నందు అగ్నిభయం విపరీతంగా కనపడుతుంది. సామూహిక అగ్ని చేత సామూహికంగా కొంచెం ఎక్కువగా సామూహిక నష్టం ఏర్పడే అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. చోర భయాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. చోర భయాలంటే చిన్న చోర భయాలు కాదండి. దేశంలో తెలివిగా వారి యొక్క మేధా సంపత్తితో ఈ మధ్యకాలంలో వాళ్ళ డబ్బులు పోతున్నాయి, వీళ్ళ డబ్బులు పోతున్నాయి ఏదో అంటున్నారు కదా, ఆ విధమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని కొంత సమాజాన్ని, దేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కొత్త మార్గాలలో ఏర్పడే అవకాశం ఉంది. ఇక మకర సంక్రాంతి, ఈ మకర సంక్రాంతికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుందండి. ఈ మకర సంక్రాంతి పురుషుడు ఏనుగు వాహనం పైన ఉన్నాడు కనుక ఈ మకర సంక్రాంతి వల్ల కూడా చాలా వరకు అనేకమైన శుభ ఫలితాలే కలుగుతున్నాయి. ఇక ఆగ్నేయ దిశ, ఆ విధంగా ఉత్తర ఈశాన్య దిశలో ఉండేటువంటి దేశాలు, పూర్వ మధ్య భాగంలో ఉండేటువంటి దేశాలలో అనేక కలహాలు, యుద్ధ భయాలు, జన నష్టాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఈ సంక్రాంతి పురుషుడి వల్ల. ఇక ఈ సంవత్సరము కర్తరి ఈ సంవత్సరము మే 4, 2026 నుండి 28 మే 2026 వరకు కర్తరి ఉంటుంది. ఈ కర్తరి సమయంలో ఏ రకమైనటువంటి వాస్తు పనులు కానీ, గృహ కట్టడాలు కానీ, కర్ర పనులు కానీ ఇలాంటివన్నీ కూడా నిషిద్ధం చేయరు. ఇక ఈ సంవత్సరము గురు మౌఢ్యాలు ఉన్నాయండి. ఈ గురుమౌఢ్యము, శుక్రమౌఢ్యము. అందులో 14/7/2026 నిజజ్యేష్ఠ బహుళ అమావాస్య మంగళవారం నుండి 13/8/2026 శ్రావణ శుద్ధ పాడ్యమి గురువారం వరకు గురుమౌఢ్యం ఉంటుంది. ఇక శుక్రమౌఢ్యం ఈ సంవత్సరం 19/10/2026 ఆశ్వజ శుద్ధ అష్టమి సోమవారం నుండి 29/10/2026 ఆశ్వజ బహుళ చవితి బుధవారం వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. ఈ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి వల్ల ఆ సమయంలో సహజంగా సీమంతాలు, నామకరణాలు ఇలాంటివి అవి అవసరం లేదు కనుక అలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఉపనయనము, వివాహాదులు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటి శుభకర్మలన్నీ కూడా ఆ సమయాల్లో నిషిద్ధం, ఆచరించరు. ఇక ఈ సంవత్సరము పుష్కరములు. ఈ సంవత్సరమును యమునా నది పుష్కరాలు ఏర్పడుతూ ఉన్నాయి. 1/6/2026 రోజున రాత్రి 1:50 దేవరాజు అయినటువంటి బృహస్పతి పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో అనగా కర్కాటక రాశి యందు అడుగు పెట్టడం వల్ల యమునా నది పుష్కరాలు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక 1వ తేదీ రాత్రి సమయంలో ఏర్పడింది కనుక రాత్రి సమయాలలో ఆ ప్రారంభ సమయంలో స్నానదాన వ్రతాదులు నిషిద్ధం కనుక, సంకల్పాదులు నిషిద్ధం కనుక 2వ తేదీ ఉదయాది ఎంత త్వరగా వీలైతే అంత నుండి ఉదయాది నుండి పుష్కరారంభం చేస్తారు. అనగా 2వ తేదీ నుండి 13/6/2026 వరకు ఈ సంవత్సరము యమునా నది పుష్కరములు ఉంటాయి.